హలో అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది భక్తి, శిల్పకళ, విజ్ఞానం అన్నీ కలిసిన ఒక అద్భుతం. అదే తెలంగాణలోని వరంగల్ జిల్లా పాన్గల్ గ్రామంలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయుల కాలంలో దాదాపు 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం శివుడికి అంకితమిచ్చినది. ఈ గుడిని చూస్తే ముందుగా మన కళ్ళకు పడేది అద్భుతమైన రాతి స్తంభాలు, సూక్ష్మమైన శిల్పాలు, చాలా చిన్న చిన్న శిల్పాలు ఉంటాయి. కానీ ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది శివలింగంపై పడే నీడ. నీడ అంటే ఛాయ, ఛాయ అంటే నీడ. కాబట్టి ఈ గుడికి ఛాయా సోమేశ్వర ఆలయం అని వచ్చింది. సాధారణంగా సూర్యుడు కదులుతుంటే నీడ కూడా కదులుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు శివలింగంపై పడే నీడ ఒకే చోట ఉంటుంది. అందుకే ఈ గుడికి ఆ పేరు వచ్చింది. ఇది ఎలా సాధ్యము? అప్పటి శిల్పులు సూర్యకాంతి దిశ, స్తంభాల ఎత్తు, రాతి నిర్మాణ కోణాలను గణిత శాస్త్రంతో, ఖగోళ విజ్ఞానంతో చాలా ఖచ్చితంగా లెక్క వేసి ఈ గుడిని నిర్మించారు. అందుకే దీనికి భక్తులు దేవుని మహిమగా భావిస్తారు, పరిశోధకులు శిల్పుల అద్భుత విజ్ఞానంగా చూస్తారు. సో భక్తి ప్లస్ విజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఛాయా సోమేశ్వరాలయం. ఛాయా సోమేశ్వరాలయం అంటే కేవలం ఒక ఆలయం కాదు, ఇది మన భారతీయుల శిల్పకళకు గర్వకారణం, మన పూర్వీకుల విజ్ఞానానికి నిదర్శనం. భక్తితో వెళ్తే మనసుకు శాంతి, ఆలోచనతో వెళ్తే విజ్ఞానం, రెండు ఒకే చోట కనిపించే అపూర్వ క్షేత్రం ఇది. ఒకసారైనా ఈ అద్భుత ఆలయాన్ని దర్శించండి. శివుని ఆశీస్సులు మీ జీవితంలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోను ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్. అందరికీ నమస్కారం.